సీనియర్ నాయకుడైనటువంటి కోటరెడ్డి శ్రీనివాసరెడ్డికి కనీసం ఈ కూటమి ప్రభుత్వంలో నెల్లూరు జిల్లాలో దిక్కు దివాణం లేదు. ఈరోజు దిక్కు దివాణం లేకుండా కనీసం ఏదైనా కార్యక్రమాలు జరిగితే అఫీషియల్గా కూడా కనీసం ఇతనికి సమాచారం ఇచ్చే పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం పార్టీలో నాయకులు లేకపోతే వాళ్ళ నాయకుల మీద పడి ఆడవలసిన ఈ పెద్ద మనిషి శ్రీనివాసరెడ్డి మాటకు వస్తే మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద కావచ్చు, మా నాయకుల మీద కావచ్చు, నోటికి ఎంత ఇస్తుంట అడ్డోతులు లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. నిన్నటి రోజున వాళ్ళ పార్టీకి సంబంధించిన మంత్రి నారాయణ గారు ఒక సమీక్ష ఏర్పాటు చేస్తే కనీసం ఆ సమీక్షకి ఈయనకి కనీసం ఒక సమాచారం కూడా లేకపోవడం తెలుస్తుంది. ఇతనికి పార్టీలో ఎట్లాంటి పరిస్థితుల్లో ఇట్లా ఉన్నాడో ఒకసారి మీ మీడియా మీకు తెలియజేస్తా ఉన్నా. రోజుల ముందు ఈ శ్రీనివాసరెడ్డి పెట్టినటువంటి రేషన్ బియ్యం మీద వాళ్ళ పార్టీ నాయకుల మీద పెట్టినటువంటి ప్రెస్ మీట్ ఏదైతే ఉందో, వాళ్ళ పార్టీ నాయకుల గురించి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో, ఎవరా పందుకొక్కు ఎవరా స్మగ్లర్ అని చెప్పి మాట్లాడిన మాటలు ఏదైతే ఉన్నాయో, కరెక్ట్ గా ప్రెస్ మీట్ పెట్టిన 24 గంటలు తిరగక ముందే ఇంకొక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి నన్ను అన్యత భావించి నన్ను క్షమించండి అని చెప్పిన దిక్కుమాలిన రాజకీయ నాయకుడు బహుశా నెల్లూరు జిల్లాలో కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి తప్పి వేరే వాళ్ళు ఉంటారని చెప్పి నేను మీడియా పక్కన తెలియజేస్తా ఉన్నా. చరిత్ర ఆయన పేద ప్రజల కోసం ఆయన చేసిన మాట, ఆయన చేసిన ఆలోచన కావచ్చు, ఆయన ఇచ్చిన మాట కావచ్చు, ఆయన వేసిన అడుగు కావచ్చు, ప్రతిదీ కూడా ఒక చరిత్ర. ఇది జగన్మోహన్ రెడ్డి అంటే. అట్లాంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కనీసం దిక్కు దివాణం లేకుండా పార్టీలో ఉన్నటువంటి నువ్వంతా, నీ స్థాయి అంతా, నీ బ్రతుకంతా కోటరెడ్డి శ్రీనివాసరెడ్డి నిన్నే అడుగుతా ఉండా. నువ్వే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉండవు. అదేమంటే బాలకృష్ణ గారి గురించి మాట్లాడితే బాలకృష్ణ గారు దైవాంశ స్వభావం ఉన్నాడా? నీకు నిజంగా దైవాంశ స్వభావం అయితే నీ ఇంటి ముందు కటౌట్ కట్టుకొని రోజు అభిషేకాలు పాలాభిషేకాలు చేసుకుని నీ వృత చూపించుకో. అంతేగాని బాలకృష్ణ గారిని పొగిడే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతామంటే చూసి ఊరుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు. రాజశేఖర రెడ్డి గారి భిక్షతో, వైఎస్ఆర్ కుటుంబం పెట్టిన ప్రాణ భిక్షతో ఈ రోజుకు కూడా మెంటల్ సర్టిఫికేట్ ఒక హీరోగా చలామణి అవుతున్న హీరో ఎవర్రా అని గూగుల్లో నువ్వు కొడు చూడు, నందమూరి బాలకృష్ణ అని వస్తుంది. అది నీ బాలకృష్ణ 3 సార్లు ఎమ్మెల్యే అయ్యి శాసనసభలో ఏం మాట్లాడాలో తెలియక ఒక మాజీ ముఖ్యమంత్రిని పెట్టుకొని రకరకాలుగా సైకో గీకని మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఉండాలా? నిన్నటి రోజున చెప్పిన సమాధానం ఈరోజు ప్రెస్ మీట్ పెడతావా? 6 నెలల ముందు దొంగలు పడితే ఈరోజు ముడిగారని మాట్లాడతావా? నిన్నటి రోజున మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మీలాంటి మీడియా మిత్రులు అడిగారు ఆయన్ని, సార్ ఇట్లా బాలకృష్ణ గారు ఇట్లా మాట్లాడారు, ఇట్లా మాట్లాడారు, దానికి సమాధానం చెప్పాడు. ఆయన ఎక్కడ అడిగిన ఎవరైనా ఆయనే చెప్తారు, నోటి తోలు ఎక్కువ బాలయ్య, మ్యాన్స్ నోస్ బాలయ్య, తాగుబోతు బాలయ్య అని బాలకృష్ణ గారి గురించి నేను చెప్పడం కాదు. బ్రాండ్ షాపుల్లో ఉన్న ప్రతి ఒక్క మ్యాన్స్ నోస్ దాకా ప్రతి ఒక్క మనిషి చెప్తారు బాలకృష్ణ గురించి ఇదని. ఇది నీ దైవాంశ వ్యక్తిగా భావిస్తున్న బాలకృష్ణ గారి చరిత్ర ఇది. నువ్వు నీ చేత నిజంగా మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి మా అధినాయకుడు గారి చరిత్ర ఇది. నువ్వా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేది? నీ స్థాయి ఎంత, నీ బతుకు ఎంత, నీ రాజకీయ పరిజ్ఞానం ఎంత గుర్తు తెచ్చుకో. కనీసం ఈ రోజు రాజకీయంగా ఒక మినిస్టర్, సాక్షాత్ నీ పార్టీలో ఉన్న మినిస్టరే నీ దగ్గరికి నువ్వు ఏమి చెప్పినా కానీ చేయొద్దు, నీకు ఏమి అసలు సినిమా జీరో చేసే పరిస్థితి మేము తీసుకొస్తామని బహిరంగంగా కాన్ఫరెన్స్ కాల్లో చెప్తా ఉంటే నువ్వు పోయి కొట్లాడాల్సింది మీ నాయకులతో, మీ మంత్రులతో. అంతేగాని ఊరికే పొద్దున్న లేస్తే మా నాయకుల గురించి మాట్లాడుతూ, మా నాయకుల గురించి అబాధులు చదవకులు మాట్లాడుతూ ఉండవు. నీ యొక్క కూటమి ప్రభుత్వం గురించి మెప్పులు చెప్పుకుంటా ఉండవు. ఈ రోజు కనీసం కూటమి ప్రభుత్వంలో అధికారంలో ఉండి ఎన్డీఏ కరెన్సీ ఉండి కూడా రైతుకు అవసరమైనటువంటి ఒక యూరియా బస్తాను తీసుకురావాలంటే దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇది. అట్లాంటి ప్రభుత్వాన్ని నువ్వు వెనకేసుకొస్తూ ఈ రోజు మా ప్రభుత్వం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నోటికి వచ్చినట్టు మాట్లాడతావా? జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత కానీ నీకు లేదని తెలియజేస్తా ఉన్నా. ఇంకొకసారి కానీ నువ్వు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కానీ నీ నోరు అదుపులో పెట్టుకుంటావో, నీ ఒళ్ళు అదుపులో పెట్టుకుంటావో, రెండింటి అదుపులో పెట్టుకోగానే కానీ మా నాయకుల గురించి, మరి ముఖ్యంగా మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ అవాకులు సవాకులు మాట్లాడారంటే మాత్రం నీకు ఇంతకంటే కూడా తీవ్రంగా సమాధానం చెప్పాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేస్తా ఉన్నా.